మన మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ 8:30కి అయితే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతుంది. మరి ముందెప్పుడు రాలేనంత టీఆర్పీ ఈ వీక్ రావడం వల్ల జనాలందరూ అయితే షాక్ అయిపోతున్నారు. 8-9 సంవత్సరాలుగా కార్తీక దీపమే నెంబర్ 1 పొజిషన్ లో ఉండేదని విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ వారం చూసుకుంటే కార్తీక దీపాన్ని కూడా నెట్టి నెంబర్ 1 పొజిషన్ కి అయితే ఇంటింటి రామాయణం అయితే రూరల్ ప్లస్ అర్బన్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఇంటింటి రామాయణమే ఉంది. నెంబర్ 2 లో కార్తీక దీపం, నెంబర్ 3 లో గుంటె నిండా గుడిగంటలో అయితే ఉంది. టీఆర్పీ సడన్ గా పెరగడానికి కూడా ఒక రీజన్ ఉంది. చక్రధర్ గారు మంచి మనిషిగా మారి అవని తన కూతురైన ఒప్పుకోవడం వల్లే టీఆర్పీ పెరిగిందని అయితే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ నా పర్సనల్ గా కూడా అదే అనిపించింది. మరి మీరేమంటారు? ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్ కి అయితే టీఆర్పీ రాలేదు. ఎనీవేస్ టీం మొత్తానికి మనం కంగ్రాచులేషన్స్ అయితే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సీరియల్ బాగా టీఆర్పీ పడిపోవడం వల్ల స్టోరీ కూడా ఏం లేకపోవడం వల్ల లాగ్ లాగా అనిపిస్తుంది, ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పాం. డైరెక్టర్ గారు అయితే మంచి స్ట్రాటజీ ప్లే చేసి ఏ టైంలో మనం టీఆర్పీ పెంచుకోవాలో ఆ టైంలో యూస్ చేసుకోవాలని, ఇంకా సీరియల్ ఎండ్ కార్డ్ పడే టైంలో మంచి స్ట్రాటజీతో అయితే నిజాన్ని బయట పెట్టడం ఇది పెద్ద షాకింగ్ అనే చెప్తాను. నిన్నటి ఎపిసోడ్ లో అయితే అవనికి చక్రధర్ గారు ఇంకో నిజమైతే బయట పెట్టారు. మరి మీ మావయ్యని తోసేసింది ఇంకెవరో కాదు పల్లవి అనే నిజమైతే చెప్పేశారు. మరి కోపంలో ఊగిపోతున్న అవని ఇంకా ఇంటికి వచ్చి చెప్పేస్తుంది అని అయితే మనం అనుకున్నాం. బట్ వాళ్ళ అత్తయ్య తనని ఫాలో అవుతూ వెళ్ళి ఆ నిజాన్ని ఆవిడ కూడా విని ఇంకా కోపంలో ఉంటున్న అవని ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ట్రై చేసినా వాళ్ళ అత్తయ్య ఆపేయడం చాలా షాకింగ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇదైతే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చక్రధర్ గారు కూడా అన్నారు, మీ చెల్లె కదా ఒక ఛాన్స్ ఇవ్వు, తను కూడా నాలాగే మంచి మనిషి అయి మారుతుందేమో, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగారు. సో వీళ్ళిద్దరి మాటలు బట్టి ఇంట్లో అయితే నిజమైతే అవని బయట పెట్టలేదు. బట్ నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఛాలెంజ్ అయితే అవని చేసింది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ కోసం మనం మాట్లాడుకుంటే పల్లవి అయితే ఇంకా అవని చెప్పిందంతా మనం వింటే మన పేరు బయటకు రాదు, మావయ్యని తోసేసింది నేనే అని నిజమైతే చెప్పదు అని అయితే అనుకుంటూ ఇంకా అవని ఏం చెప్తే అవన్నీ చేయడానికైతే రెడీ అయిపోతుంది. ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే మంచిగా మారుతుందనే కనిపించింది ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం. మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ చూసాకే మనకి తెలుస్తుంది. మొత్తానికి పల్లవి మారి మంచి మనిషిగా అవుతుంది అని అయితే కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది అయితే జస్ట్ యాక్ట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ తన అసలు రంగు అయితే బయటపడుతుందని ఇంకొంతమంది అంటున్నారు. మరి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి. పల్లవి మారే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చక్రధర్ పల్లవి వాళ్ళ అంటే మారి మంచి మనిషిగా అయ్యారు అన్నప్పుడు పల్లవి ఎందుకనే అవ్వదు, తన కూతురే కదా, తన బ్లడ్ కూడా ఉంటుంది కదా అని కొంతమంది అయితే అంటున్నారు. రేపటి ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇంకా పల్లవి అయితే మార్నింగ్ లెగ్గానే మారిపోయి ఇల్లంతా తుడిచేసి బయటను కళ్ళప్ప పెట్టి ముగ్గు పెట్టిన టైంలో ఇంకా ఫ్యామిలీ అంతా చూసి అదంతా ఒక ఫన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని మాత్రం అనిపిస్తుంది. ఇంతకీ మీలో ఎవరైనా ఇంటింటి రామాయణం సీరియల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీఆర్పీ పెరగడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి.